మా సాయికి రోజు వీడియో షూట్ చేసి అలవాటు అయిపోయింది. ఏం తీద్దాం నాన్న ఈరోజు నైట్ అంతా నెమ్మగా ఉంది. ఆ పని ఈ పని చేసి నైట్‌కే తుడిచేసుకున్నాము మొత్తం అంతా. ఇక స్నానం చేద్దాంలే అన్నట్టు. ఇక మా సాయి ఏం కాదులే మమ్మీ కొద్దిగానే షార్ట్ పెడదాం ఈరోజు నువ్వేం చేస్తున్నావో పొద్దున్నే అని. పొద్దున్నైతే నేను టిఫిన్ అయితే ఏం చేయలేదండి. అన్నం వండేసి టమాటా రసం పెట్టేసిన మిరియాలు మసాలా వేసి. ఇక దాంట్లోకి వచ్చేసి నిన్న కొద్దిగా బజ్జీలు చేయంగా కొద్దిగా పిండి అయితే మిగిలింది శనగపిండి. పకోడీ అన్నా చేస్తే ఆ రసంలోకి మంచిగా నంచుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు ఆనియన్స్ కట్ చేసిన, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం వామేసిన. పసుపు మీరు వేసుకుంటా లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. ఎందుకంటే శనగపిండి కొంచెం తెల్లగా ఉందని కొంచెం కలర్ వస్తుందని అయితే పసుపు వేసుకున్నా. వామ్ అయితే నలిపి వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇక నిన్న కొంచెం బంగాళదుంపలు బజ్జీలు చేయంగా పిండి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టిన. ఎందుకు వృధా బావాలని దీంట్లో కలిపేసిన. గట్టిగా అయితే కలిపినా అండి. ఎందుకంటే గట్టి కలుపుకుంటే నూనె ఎక్కువ లాగదని నేనైతే కొంచెం గట్టిగానే కలుపుకుంటే మరీ నీళ్ళు ఎక్కువ పోసుకున్నట్టు నూనె లాగేసిద్ది. బజ్జీలకు ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇంకా గట్టిగా ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది, నూనె పీల్చదు ఎక్కువ.